ఐపీఎల్ 17వ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ బుధవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. క్వాలిఫైర్స్ లోకి ప్రవేశించేందుకు కీలకమైన ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఐపీఎల్ కు దూరం అవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్. ఇలాంటి కీలక మ్యాచ్ కు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అందుబాటులో లేడు. దీంతో ఆర్సీబీతో జరిగే ఈ రోజు మ్యాచ్ లో జోస్ బట్లర్ అందుబాటులో లేకపోవడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త ఆందోళన కలిగిస్తే ఆర్సీబీ జట్టుకు మాత్రం శుభవార్తే. ఎందుకంటే లీగ్ దశలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించింది. అందులో జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. సెంచరీతో జోస్ బట్లర్ అద్భుతంగా గెలిపించాడు. అయితే ఈ రోజు మ్యాచ్ కి అతడు లేకపోవటం ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించి రెండో క్వాలిఫైర్ దశకు చేరుకోవడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఫామ్ ను బట్టి చూస్తే రాజస్థాన్ కంటే కూడా బెంగళూరు జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆర్సీబీ రెండో క్వాలిఫైర్ లోకి ప్రవేశిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడాల్సి ఉంది. అక్కడ గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. అలాగే ఈ మ్యాచ్ కోసం వర్షం పడే అవకాశాలు లేవు. ఇది కూడా ఓ శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ఐపీఎల్ లీగ్ దశలో బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ లో చరిత్ర సృష్టించే దిశగా కోహ్లీ నిలిచాడు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై కోహ్లీ 29 పరుగులు చేస్తే ఐపీఎల్ లో 8,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ రికార్డుకి ఎక్కనున్నాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ కి ఘనత సాధించలేదు.